హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాండిడేట్స్ కవాతు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బన్నా ఐలయ్య, కళాశాల అసిస్టెంట్ రిజిస్టర్ పరీక్షల విభాగం అధిపతి డాక్టర్ ఏ రాజు, ఎన్సీసీ అధికారులు డాక్టర్ స్వామి చాదా మరియు కళాశాల కాలేజ్ సీనియర్ అండ్ ఆఫీసర్ రాజాసింగ్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, వాలంటీర్లు మరియు విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. వెల్కమ్ టు SR6 న్యూస్ ఛానల్. ముందుగా అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణం వద్ద ఉన్నాం. ఈరోజు ఈ కళాశాలలో జరిగేటువంటి ఉత్సవాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎన్సీసీ ఆఫీసర్ స్వామి షాడా గారితో మాట్లాడాలని తెలుసుకుందాం. అందరికీ నేను లెఫ్టినెంట్ డాక్టర్ స్వామి షాడా, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎన్సీసీ ఆర్మీ వింగ్ ఆఫీసర్. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన రిపబ్లిక్ డేను చాలా ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. యాజ్ ఏ ఎన్సీసీ ఆఫీసర్గా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే దేశానికి కావాల్సిన సైనికులను తయారు చేసే బాధ్యత నా భుజ స్కంధాల మీద ఉన్నది. నా కాలేజీ యొక్క ప్రత్యేకత, గొప్పతనం ఏంటంటే ఈ కళాశాల చాలా వరకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చే స్టూడెంట్స్ ఉండడం జరుగుతుంది. శరీర దారుఢ్యం ఉండి, తర్వాత మంచి ఇంటలెక్చువాలిటీ నాలెడ్జ్ ఉండి పిల్లలు గైడెన్స్ లేక చాలామంది ఆర్మీ సైడ్ వెళ్ళట్లేదు. అదే దాన్ని నేను బేస్గా తీసుకొని ఈ కాలేజ్ నుండి ఇప్పటి వరకు దాదాపు నేను చార్జ్ తీసుకున్న దగ్గర నుండి 35 మంది పిల్లల్ని ఆర్మీ వివిధ ఫోర్స్లలో పోలీస్ డిపార్ట్మెంట్లో పంపించడం జరిగింది. ఈ మాట చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. దానికోసం కళాశాల ప్రిన్సిపల్ గారు, కళాశాల స్టాఫ్, ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ శ్రమకు వచ్చి హెల్ప్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన అందరి క్యాడెట్స్ని అభినందిస్తున్నాను. ఎన్సీసీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి తన దేశభక్తిని నిరూపించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఒక మంచి ప్యాత్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో పోలిస్తే అత్యధిక యూత్ యూనిఫామ్ ఫోర్స్ ఎన్సీసీ 17 లక్షల వరకు మొత్తం ప్రపంచం మొత్తంలో ఎన్రోల్మెంట్ అయి ఉన్నారు. సో ఇది భారతదేశానికి ఒక సంపద, ఒక ఆస్తి. దేశ పౌరులను మంచి విలువలతో కూడిన, క్రమశిక్షణతో కూడిన, విలువలతో కూడిన పౌరులను తయారు చేసే బాధ్యత ఇలాంటి కళాశాలల మీద చాలా ఉన్నది. సో మాకు ఈసారి వచ్చిన గ్రూప్ కమాండర్ కూడా కార్గిల్ వార్లో పార్టిసిపేట్ అయిన గ్రూప్ కమాండర్గా రావడం జరిగింది. సో తర్వాత మా సిఓ సార్ కూడా చాలా యాక్టివ్ అండ్ ఇంటలెక్చువల్ సిఓ గారు రావడం జరిగింది. కాబట్టి ఈసారి ఢిల్లీలో ఈ కళాశాల నుండి 4 పిల్లలు సెలెక్ట్ అయితే ఢిల్లీ పరేడ్లో ఒక క్యాడెట్ ఉండడం జరిగింది. ఎం రాజ్ కుమార్, బీఎస్సీ సెకండ్ ఇయర్ క్యాడెట్. ఈ సందర్భంగా అతన్ని కూడా అభినందిస్తున్నాను. కళాశాలకు వచ్చే పిల్లలకు, తర్వాత ఈ కళాశాలలో చదివే పిల్లలు దీన్ని మోటివేషన్గా తీసుకొని భవిష్యత్తులో ఒక గొప్ప పౌరులుగా నిలవాలని కోరుతున్నాను. ఇకపోతే దేశము ప్రపంచంలో నంబర్ 1గా పరిగెడుతున్న సమయంలో ప్రతి యువకుడి యొక్క బాధ్యత దేశ అభివృద్ధిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు ఎన్సీసీ పిల్లలు కళాశాలలో 3 బెటాలియన్స్ ఉంటాయి మా కళాశాలలో. 10T బెటాలియన్, 10 తెలంగాణ బెటాలియన్, 8 తెలంగాణ బెటాలియన్ ఫర్ గర్ల్స్ అండ్ 4 ఎయిర్ బెటాలియన్ ఫర్ ఎయిర్ వింగ్. ఇక్కడ ఈసారి ఎయిర్ వింగ్ కనుక చూసినట్లయితే ఇక్కడ వచ్చిన సిఓ సార్ ప్రతి క్యాడెట్ను ఫ్లైట్ ఎక్కించి మొత్తం మ్యాప్ మొత్తం చూపించడం జరుగుతుంది, వరంగల్ మొత్తం చూపించడం. దిస్ ఇస్ ద గ్రేట్ థింగ్. ఒక విషయాన్ని చెప్పుకున్నట్టయితే ఆర్ట్స్ కళాశాలలో ఉన్న ఎయిర్ వింగ్ పిల్లలు కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. మామూలుగా ఒకరు ఫ్లైట్ ఎక్కి దిగడానికి 15,000 దాకా అవుతుంది ఖర్చు. అలాంటిది ఈ పిల్లలకు ఇయర్లీ ట్వైస్ ట్రైనింగ్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఆర్డీ పరేడ్లో దాదాపు మన కళాశాల నుండి నా క్యాడెట్స్, ఆర్మీ క్యాడెట్స్, 10T బెటాలియన్ క్యాడెట్స్ 14 మందిని పంపించడం జరిగింది ఐజీసీ క్యాంపుకు. అందులో 14 మందిలో 8 మంది సెలెక్ట్ అయ్యి రావడం జరిగింది. లాస్ట్ మినిట్లో ఏమైంది, మిగతా పిల్లలు డ్రాప్ అవుట్ కావడం జరిగింది. కానీ చివరిగా ఒక విద్యార్థి మాత్రం ఇప్పుడు ఢిల్లీలో ప్రస్తుతం పరేడ్ చేసి ఉన్నాడు. ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఉదయ్ అనే క్యాడెట్ వెళ్ళడం జరిగింది, అంతకుముందు ప్రవీణ్ వెళ్ళడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం ఒక క్యాడెట్ను మనం ఢిల్లీకి పంపిస్తున్నాము. ఇది ఢిల్లీలో పరేడ్ చేయడం అనేది ఒక గొప్ప అవకాశం, ఒక అదృష్టం. సో ఈ సందర్భంగా మార్నింగ్ పిల్లలందరూ పొద్దున్నే 5 o'clock వచ్చి క్రమశిక్షణతోటి యూనిఫామ్ వేర్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారు. కళాశాల ప్రిన్సిపల్, ఇతర కళాశాల స్టాఫ్, మిగతా స్టూడెంట్స్ అందరూ చాలా సంతోషంగా వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా నేను నా ఎన్సీసీ క్యాడెట్ను, కళాశాల స్టూడెంట్స్ను అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.